మెరుపు కలలు మెరుపు కలలు. చిన్నప్పుడెప్పుడో తినిపించాను నడ్డి మీద 4 తన్ని. మళ్ళీ ఇప్పుడు తినిపిస్తున్నాను. సూపర్ గా ఉంది మామ్. ఇదే ఆఖరిసారి చెప్తున్నాను. ఇక నుండి ఇది నాతో మాట్లాడడానికి గాని నన్ను అమ్మ అని పిలవడానికి ప్రయత్నిస్తే నేను చచ్చినంత బొట్టే. అలా నిల్చుండిపోయావేంటి సమయం? రా అమ్మా. ప్రాణం నా ప్రాణం నువ్వేనా. రా. నే చూసేదంతా నిజమేనా. ఎక్కడ ఉన్నా విన్నాడు దాచుంచాడా పైవాడు. ఎదురయ్యావే నాకే ఈనాడు. ఎన్నాళ్లకు కరుణించాడు. ఇటు నుంచో ఇటు పంపాడు. ఇద్దరిని ఒక చోటుకి చేర్చాడు. ఇది నిజమేనా లేదా నేనేదో కలగంటున్నానా. ప్రాణం నా ప్రాణం నువ్వే. నే చూసేదంతా నిజమేనా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏదో కోపంలో ఒక మాట అంటే నువ్వు నా కూతురివి కాకుండా పోతావా? నేను మీ అమ్మని. మామ్, ఇది కల అయితే కాదు కదా. పిచ్చి సమయం. అమ్మ ప్రేమకి కళ నిజమో అంటూ ఏముంటుంది చెప్పు? మా అమ్మ పెద్ద కూతుర్ని మర్చిపోతున్నావు. అలా ఏముండదు. మరి ఈ చిన్న కూతురికి ఆ, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. చేసేదంతా బయట చేసి ఇంట్లో మాత్రం అమాయకురాల్లా బలి నటిస్తుంది.
కన్నతల్లి ప్రేమలో స్వార్థం తేడాలు ఉండవంటారు. కానీ నేను చూస్తున్నదేంటి? ఎందుకు అత్త ఇలా బిహేవ్ చేస్తుంది? పాపం ఇలాంటప్పుడు ఈవిడి గారిని చూసి ఎలా ఓదార్చాలో కూడా తెలీదు. అమ్మ నన్ను అర్థం చేసుకోవడానికి, నేను అమ్మకి దగ్గర అవ్వడానికి ఏం చేయాలి? వదలు! అయ్యో వదలు! అది కాదు, వీడు ఎలాంటోడో నీకు తెలీదు. వదలు! వదలు! ఎలాగైనా ఆ ఫ్రాడ్ ప్రణయ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఈ మహారాణి కళ్ళు తెరిపించాలి. అమ్మ చేతి గోరు ముద్దలు తినే భాగ్యానికి నేను దూరమయ్యాను. ఇంతకంటే దురదృష్టవంతురాలు ఇంకెవరైనా ఉంటారా? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఎందుకు నా ఆవేదనని ఎవరు అర్థం చేసుకోవట్లేదు? ఈ టైంలో ఎవరు? హాయ్ బ్రో, నా గురించి ఆలోచిస్తున్నట్టున్నావు. నువ్వు ఎంత ఆలోచించినా నన్నేం చేయలేవు. ఎలాగైనా నీ మరతల్ని పాడు చేయాలనుకున్నాను, కానీ పెళ్లి టాపిక్ తీసుకొచ్చి నీ మరతలే బంపర్ ఆఫర్ ఇచ్చింది. నువ్వెంత ట్రై చేసినా నా చేతిలో నుండి నీ మరదల్ని కాపాడుకోలేవు. ఇట్లు నీ స్వీట్ ఎనిమి ప్రణయ్. ఆ ప్రణయ్ గాడికి ఎంత ధైర్యం! డైరెక్ట్గా నాకే మెసేజ్ చేసి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఈవిడి గారికేమో వాడి గురించి చెప్తే అర్థం కావట్లేదు. వెంటనే ఈ మెసేజ్ తీసుకెళ్ళి ఆవిడ గారికి చూపిస్తాను. వచ్చిన విషయం ఏంటో చెప్పు. ఆ ప్రణయ్ గారు మెసేజ్ చేశాడు. మెరుపు కలలు హలో, హలో, హే, హలో. ఏంటి బావా, ఏమైనా కావాలా? కాస్త వాటర్ కావాలి. తీసుకొస్తాను బావా. తీసుకురా. ఇదిగో మంచినీళ్ళు. ఏంటి ఇప్పుడేం కావాలి?
ఎందుకు అలా సైకిల్ చేస్తున్నావు? ఏం కావాలో నోటితో చెప్పొచ్చు కదా. ఆ, ఇరికించేసింది. ఇదేంటి ఇలా ఇరికించేసింది? ఏంట్రా వాసు, అడుగుతోంది కదా, ఏంటో చెప్పు. ఏంటమ్మా చెప్పేది? డాక్టర్ నిన్ను 2 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా, అయినా నువ్వేంటి ఎప్పుడు చూసినా ఈ కిచెన్లోనే ఉంటావు? అలా ఏం లేదు లేరా, పిల్లలకి వంట గురించి చెప్తున్నాను. హా, నువ్వు పెద్ద టీచర్వి, నువ్వు వీళ్ళిద్దరికి వంటలు నేర్పిస్తున్నావు. అయినా ఇంత దానికి ఈ రెస్ట్ అనే పేరెందుకు? ఆ దెబ్బ తగిలిన కాలుతోనే కుంటూ వంట చేయొచ్చు కదా. చేసేది మొత్తం నువ్వు, క్రెడిట్ మొత్తం మీ మేనకోడలకి. అమ్మా, నాకు ఇదే మాత్రం అస్సలు నచ్చలేదు. ముందు నువ్వు రెస్ట్ తీసుకుందుకు కానీ పద పద. నువ్వు లే, రా. వాసు, నేను నేను చెప్పేది చెప్పేది నువ్వు వినాలి. లేమ్మా, నువ్వు లే, రా. నువ్వు లే, లే చెప్తా. నువ్వు లే. హా, నెమ్మదిగా అత్తయ్య. అరే రా, రామ్మా. అది కాదురా. అమ్మయ్యా, అమ్మని గదిలోకి పంపించేశాను. ఇక ఆ చిచ్చార పిడుగు సంగీతాన్ని కూడా సైడ్ చేయాలి. హలో, అరే త్వరగా రాండ్రా, ఈ అమ్మాయి వెనకాల పరిగెత్తలేకపోతున్నాను. ఆయాసం వచ్చి చచ్చిపోయేలా ఉన్నాను రా. రే, నువ్వు చచ్చిన ఆ అమ్మాయి మిస్ అయితే నిన్ను బ్రతికించి మళ్ళీ చంపుతాను. ఓకేరా, త్వరగా రారా. ఆ? మళ్ళీ ఏమైనా వాటర్ కావాలా బావా? ఈ మాటతో సంగీతని బెదిరించినట్టు నటించి సంగీతని బయటికి పంపించేయాలి. ఏంటి వెటకారమా? నేను కిచెన్లోకి రావాలంటే మీ ఇద్దరు పర్మిషన్ తీసుకోవాలా? ఆ? సరదాగా ఉంటున్నాను కదా అని నన్నే ఎగతాళి చేస్తున్నావా? ఆ? ఆ? చెప్ చెప్ చెప్. ఆ? ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? ఆగండి. నా వల్ల మీరు గొడవ పడకండి. సారీ బావా, నేనే ఫీల్ అవ్వట్లేదు. సంగీత అన్నది నా బావే కదా. అంతేగా, రా దయచేయి. సంగీత, 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 ఏ సంగీత, చూసావా తనెంత అమాయకురాలో? అలాంటి నా చెల్లి మీద ఇలా అరుస్తావా? హలో, తను హర్ట్ అయితే తనకి నేను సారీ చెప్తాను. ఎలాగోలా కన్విన్స్ చేసుకుంటాను కానీ ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విను. రే, ఇంకో 10 నిమిషాల్లో మీరు రాకపోతే ఆ అమ్మాయి మిస్ అయిపోతుంది. ఆ తర్వాత నన్నేమనద్దు రోయ్. రేయ్, ముందు విషయం చెప్పనిస్తే నేను బయలుదేరతా. ఇంకా చెప్పలేదా? ఇంకా బయలుదేరలేదా? ముందు నువ్వు ఫోన్ పెట్టేరా, పెట్టే. అమ్మా, ఈ నన్ను చంపేసేలా ఉన్నాడు. ఏంటి హడావిడి? ఏమైంది? మీ ప్రణయ్ గారి గర్ల్ ఫ్రెండ్ అక్కడ పార్క్ లో జాగింగ్ చేస్తుందంట. మనం వెంటనే బయలుదేరి వెళ్తే ఆ అమ్మాయిని నీకు పరిచయం చేస్తాను. అప్పుడు మీ ఇద్దరు కూర్చుని ప్రణయ్ని ఎవరు పెళ్లి చేసుకోవాలో డిసైడ్ చేసుకుందరు గాని. త్వరగా పద. ఏంటి మళ్ళీ కొత్త ప్లానా? ఈసారి అమ్మాయిని పరిచయం చేస్తానంటున్నావు? అబ్బా, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం, పద. నాకు టైం పడుతుంది. వంట అయిపోవచ్చింది, అరగంట ఆగి వెళ్దాం. అప్పటి వరకు ఆ అమ్మాయి అక్కడ ఎందుకుంటుంది? మరి నా వంట ఇంకా అయిపోలేదు కదా, నేను తర్వాత వస్తాను పో. లేదు, త్వరగా వెళ్ళిపోదాం, పద.
నేను రాను. నేను వంటంతా చేశాక నువ్వు ఇప్పుడు వస్తాను. వస్తావా రావా? రాను. నేను ఇలా కాదు. రాను. రా. ఏయ్, రా. నేను వంట రా చెప్తాను. చేయాలి. వదలు. ఏయ్. రా. వదలు. రా వంట చెప్తాను. చేయాలి. రా. ఏయ్. ఆకాశమే నువ్వని నీలి మేఘం నేనని నీలో నన్నే దాచుకోనా నువ్వే నేనని చందమామే నువ్వని వెన్నెలేమో నేనని నీతో జతై ఉండిపోనా నేనే నువ్వని చిరుజల్లే కురిసిన చిరు చెమటే మనసున నువ్వో క్షణం దూరం అయితే ఊపిరి ఆగేనా హరివల్లే మెరిసెనా సిరివల్లే విరిసెనా నీతో ఉంటే ఇంతందంగా లోకం చూస్తున్నా. ఇప్పటికే ఆలస్యం అవుతుంది, పద వెళ్దాం. ఇప్పుడు ఇదంతా నువ్వు క్లీన్ చేసుకుని రావాలి. అబ్బా సరే ప్లీజ్ నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యరా, లేదంటే మిస్ అయిపోతాం. ఇదే నీకు చివరి అవకాశం. అలాగే వెళ్ళు ప్లీజ్ ప్లీజ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యరా నిన్ను- ప్లీజ్ ప్లీజ్ త్వరగా వచ్చి ప్లీజ్ వెళ్ళు త్వరగా వెళ్ళరా. మెరుపు కలలు ఏంటి సమయు, అర్జెంటుగా కలవాలని కాల్ చేసావు? ఏం జరిగింది? ఏం అర్థం కావట్లేదే. అంత గందరగోళంగా ఉంది పరిస్థితి. మళ్ళీ ఏమైంది? మా అత్తయ్య గారు అబ్బాయి ఉన్నాడే, హా అవును, మీ మేనబావ అనొచ్చు కదా. అనొచ్చులే గాని అతను ప్రణయ్ ఫ్రాడ్ చీటర్, అతన్ని చేసుకుంటే నా జీవితం నాశనం అయిపోతుందని అంటున్నాడు. కానీ ప్రణయ్ని చూస్తే అలా అనిపించడం లేదు. అసలు ఏం జరిగింది? ఏయ్, వదలు. అయ్యో వదలు. అది కాదు, వీడు ఎలాంటోడో నీకు తెలీదు. వాడు జెంటిల్మెన్ కాదు, వర్స్ట్ మ్యాన్. వాడి సంగతి నీకు తెలీదు, నాకు తెలుసు. మీ ప్రణయ్ గారి గర్ల్ ఫ్రెండ్ అక్కడ పార్క్ లో జాగింగ్ చేస్తుందంట. రే రే రే, ఆ అమ్మాయి ఎక్కడ్రా? ఆ అమ్మాయి వెళ్ళిపోయాక వచ్చి ఆ అమ్మాయి ఎక్కడని అడుగుతావేంట్రా? ఇది జరిగిందే. దీనివల్ల డ్రైవింగ్ రైడ్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదే. ఇదంతా ఆలోచిస్తుంటే మీ బావ చెప్పినట్టు కొన్ని రోజులు ప్రణయ్ని గమనిస్తూ ఉంటే మంచిది అనుకుంటున్నాను. పెళ్లికి 2 రోజులు ఆలస్యమైనా పర్లేదు కానీ పెళ్ళైన తరువాత ప్రణయ్ మారిపోయాడు అని తెలిస్తే జీవితం నాశనం అవుతుంది. అందుకే ప్రణయ్ ఫ్రాడ్ అని నిరూపించడానికి వారం రోజులు టైం ఇచ్చాను. చూడాలి ఏం జరుగుతుందో. ఏం పర్లేదు, అంతా మంచి జరుగుతుంది. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించొద్దు, ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఎందుకంటే నీ ఫ్యామిలీని చూసుకోవాల్సింది నువ్వే. ఆ విషయం మాత్రం గుర్తుంచుకో. సరేనే, రైడ్ బుక్ అయింది. నేను మళ్ళీ కలుస్తాను. సరే, జాగ్రత్త సమయం. సరే.
అదేంటి ఇంత పెద్ద గెస్ట్ హౌస్లో ఎవరూ లేరు? కంపెనీ మీటింగ్ అంటే ఎవరెవరో చాలా మంది ఉంటారు కదా. నేనేమైనా రాంగ్ అడ్రస్కి వచ్చానా? ఒకసారి ఆంటీకి కాల్ చేస్తే బెటర్. సౌందర్య, ఆంటీ, కూర్చో సౌందర్య. ఆ, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో మీరు కనిపించారు. అవును, ఇక్కడ ఎవరూ లేరు. ఈరోజు మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నారుగా, ఇక్కడే ఉన్నారేంటి? అన్ని క్వశ్చన్స్ నువ్వే అడుగుతావా? నన్ను సమాధానం చెప్పనివ్వవా? సారీ ఆంటీ, ఎవరూ కనిపించకపోయేసరికి కాస్త భయం వేసింది. సడన్ గా మీరు కనిపించారు. పర్వాలేదులే. ఇదిగో నువ్విలా భయపడుతున్నావని నా ప్రోగ్రామ్స్ అని క్యాన్సిల్ చేసుకుని వచ్చాను. ఓహో, ఎంత దూరం తీసుకొచ్చాను నిన్ను. ఇలాంటి మ్యాజిక్ మూమెంట్లో నీ పక్కన లేకపోతే ఎలా అని వచ్చేసాను. కానీ ఎవరూ లేరు. అయినా ఇదేమీ ఆఫీస్ కాదు కదా, ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ అంతే. ఇక్కడ ఆఫీస్ లాగా అంతమంది ఎందుకుంటారు చెప్పు? అయినా నేనున్నాను కదా, ఇంకెందుకు భయం నీకు? షూర్ ఆంటీ. నేను చెప్పింది అర్థమైంది కదా. ఆ రత్నమాల సౌందర్యం తీసుకొచ్చి నీకు పరిచయం చేయగానే పెద్ద బిజినెస్ మ్యాన్లా పోజ్ కొడుతూ మాట్లాడాలి. ఆ అమ్మాయికి నువ్వు స్పాన్సర్ చేస్తున్నట్టు నమ్మించాలి. ఎలాగైనా మన ట్రాప్లో పడేలా చెయ్యాలి. వచ్చిన అమ్మాయికి ఎలాంటి డౌట్ రాకూడదు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగి ఈ ప్లాన్ ఫెయిల్ అయ్యిందనుకో, నా చేతిలో నీ చావు కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపో. అర్థమైంది సార్, ఎలాంటి పొరపాటు జరగనివ్వను. అంతా నేను చూసుకుంటాను. అదిగో సార్ వస్తున్నారు. హాయ్ సార్. హాయ్. నేను చెప్పాను కదా సౌందర్య అని, తనే సార్ నాకు కావాల్సిన అమ్మాయి. అలాగా, ఇట్స్ ఓకే. మీరు మీ కంపెనీ ద్వారా మిస్ ఇండియాగా స్పాన్సర్ చేద్దామనుకున్నారు కదా, అవును. ఆ అమ్మాయే ఈ అమ్మాయి. యా యా. హలో సార్. ఓకే. నైస్ టు మీట్ యూ. ఇట్స్ ఆల్ రైట్. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. మా కంపెనీ ఒక మిస్ ఇండియన్ తయారు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇన్నాళ్లకి మీ వల్ల మా కంపెనీ దాన్ని అచీవ్ చేయబోతోంది. మీలాంటి బ్యూటిఫుల్ గర్ల్ని మా కంపెనీకి పరిచయం చేసిన క్రెడిట్ అంతా రత్నమాల గారికే దక్కుతుంది. థ్యాంక్ యూ అండి. అయ్యో, నాదేముంది సార్. అందము టాలెంట్ ఉన్న అమ్మాయి, మీరు అలాంటి అమ్మాయి కోసం చూస్తున్నారని తెలిసింది. జస్ట్ నేను ఒకరికొకరి పరిచయం చేశానంతే. ఇట్స్ ఆల్ రైట్. అగ్రిమెంట్ రెడీ చేయమని చెప్పాను, అది రావడానికి 10 to 15 minutes పడుతుంది. అప్పటి వరకు కొంచెం రిలాక్స్ అవ్వండి. నాకు ఒక చిన్న కాల్ ఉంది, ఈలోపు అది ఫినిష్ చేసి వస్తాను. షూర్ సార్. రత్నమాల గారు, సార్. ఈ అమ్మాయికి జ్యూస్ స్నాక్స్ అరేంజ్ చేయండి. అలాగే వస్తాను. సార్. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. నా కోసం మీరు చాలా కష్టపడ్డారు. ఈ రోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కన్న కలని అచీవ్ చేయబోతున్నాను. దానికి మీరే కారణం ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో నాదే ఉందమ్మా, అంతా నీ టాలెంట్, మీ అమ్మ ఆశీర్వాదం. నువ్వు మిస్ ఇండియా అయ్యాకైనా మీ అమ్మ నన్ను అర్థం చేసుకుంటుందేమో చూడాలి. నాకు అదే డౌట్ ఆంటీ. మీలాంటి ఇంత మంచి వ్యక్తిని ఆ అమ్మ ఎందుకు దూరం పెడుతుంది? ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ జరిగిందనుకుంటా. దాన్ని నేను సార్ట్అవుట్ చేస్తాను. మీ ఇద్దరిని నేను కలుపుతాను. నువ్వు మా ఇద్దరిని కలపడం ఏంటే పిచ్చి మొకందానా? నాకు మీ అమ్మ చేసిన అవమానానికి ఈరోజు నేనిచ్చే గిఫ్ట్ ఇది. నా అవమానానికి అంతకు అంతా బదులు తీర్చుకుంటాను.
మెరుపు కలను ఎక్కడ వెతుకుతావు మమ్మీ? ఈరోజు మాదాపూర్ రాయల్ గెస్ట్ హౌస్ అండ్ గచ్చిబౌలి కింగ్స్ ప్యాలెస్ లో స్పాన్సర్స్ ని కలవటానికి వెళ్ళింది. నేను వెంటనే వెళ్ళాలి. క్యాబ్ బుక్ అయింది. అత్తయ్య, మమ్మీ చూడు. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించాను. అందుకే వద్దన్నాను. భగవంతుడా, ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడు. మనం ఇక్కడే మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ప్లీజ్ పద. అసలు వాళ్ళు ఉండాలి కదా వెళ్ళిపోవడానికి. అయ్యో, నువ్వు నమ్మట్లేదు కదా? సరే పద. ఏయ్ వదలు, నేను రాను. చూపిస్తాను రా. రానంటుంటే రా. వదలు. పద. ఏయ్ రా. నీకు చెప్తే అర్థం కావట్లేదా? చూపిస్తాను పద. ఏయ్ ఏంటిది? ఎందుకు ఇలా లాక్కెళ్తున్నావు? నీకు చూపిస్తాను. నువ్వు నీ కళ్ళతో చూస్తే గానీ నమ్మేలా లేవు కదా. పద. ఈ రోజు నీ కళ్ళు తెరిపిస్తాను. చూడు, బాగా చూడు. నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. నువ్వు నాకు దొరికిన అదృష్టానివి. అరే ఏయ్, ఒక్క నిమిషం. ఫోన్ వస్తుంది, వదులు. సంగీత ఫోన్ చేస్తుంది. హలో హలో అక్క, సౌందర్య అక్క ఫోన్ తీయట్లేదు. అమ్మ కంగారు పడుతుంది. ఈరోజు స్పాన్సర్స్ ని కలవడానికి వెళ్ళాలి అని చెప్పానుగా మామ్. అక్కడ ఏమవుతుందో ఏంటో అని. ఓకే మమ్మా, నేను వెళ్ళొస్తాను. అమ్మా బాయ్. సౌందర్య, ఈ రోజు బయటికి వెళ్ళటం ప్రమాదంలాగా ఉందేమో. నువ్వెవరి మాట వినాల్సిన అవసరం లేదు బేబీ. నువ్వు వెళ్ళు. సౌందర్యక్క ఏదో ప్రమాదంలో ఉంది. మనం అంటే పడని ఆ రత్నమాల ఉంది కదా, అక్కను ట్రాప్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను అర్జెంటుగా వెళ్ళాలి. అది అక్క, సౌందర్య అక్కను వెతుక్కుంటూ అమ్మ బయటికి వెళ్ళింది. అవునా? ఎక్కడికి వెళ్ళింది? మాదాపూర్ గచ్చిబౌలి అని చెప్పిందక్క. గుర్తుకొచ్చింది. మాదాపూర్ రాహుల్ గెస్ట్ హౌస్, గచ్చిబౌలి కింగ్స్ ప్యాలెస్. రాహుల్ గెస్ట్ హౌసా? సరే, నువ్వు కంగారు పడుకు, నేను వెళ్తున్నాను. సరే అక్క. హే, అరే. Shit. Hey. బా, వెళ్ళిపోయింది. 2 నిమిషాలు ఉండుంటే మొత్తం క్లియర్ అయ్యి ఆ ప్రణయ్ గారి ఫ్రాడ్ అని తెలిసేది. ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్లో వీడియో షూట్ చేద్దాం. బా, సమయానికి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవ్వాలా? ఎందుకు తీయడం లేదు? భగవంతుడా, అక్కకేం కాకూడదు. ఆ రత్నమాల దగ్గరికే సౌందర్య వెళ్తుందని మొదటి రోజే నాకు తెలుసుంటే నేనే ఆపేసుంటేదాన్ని. ఇప్పుడు ఏం ప్రమాదంలో ఉందో ఏంటో.
నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. అవును, ప్రాసెస్ ప్రకారం తాళికార్యం జరిగితే బెటరా లేక మనదేలాగో పిచ్చి పెళ్లి కాబట్టి ముందు కార్యం జరిగిన తర్వాత పెళ్లి చేసుకుందామా? అదా ఇదా ఏం చేద్దాం ఫస్ట్? బాబా ఇక్కడే ఆపు. నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడే వెయిట్ చేయి. సరే మేడం. ఇక్కడెవరూ లేరంటే మాదాపూర్ రాయల్ గెస్ట్ హౌస్లోనే ఉండుంటుందా సౌందర్య? అర్జెంట్గా అక్కడికి వెళ్ళాలి. మాదాపూర్ పోని బాబు. సరే మేడం. ముందు తాళి కట్టిన దాన్ని చేసుకున్న తర్వాతే పద్ధతిగా అన్నీ జరుగుతాయి. ప్రామిస్. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా బేబీ ఏమైంది బేబీ? బేబీ చూడు, మమ్మీని వచ్చాను. కళ్ళు తెరు. ఎందుకింత మత్తులో ఉంది? అది ఏంటంటే అమ్మకి తన వల్ల రాహుల్ పగ పెంచుకున్నాడని తెలియకూడదు. తెలిస్తే దీనికి కారణం తనే అని తన గుండె బద్దలవుతుంది. చెప్పు, ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే అందుకే అక్క మత్తులో ఉంది. నేను సమయానికి రాగలిగాను కాబట్టి అక్కకేం కాకుండా మనకి దక్కింది. ఈ రోజైనా అమ్మ మనసు మారి నన్ను అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటే బాగుండు. అమ్మా, ఇదంతా నీ ముందు చూపులేని తొందరపాటు వల్లే జరిగింది. ఛీ, నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది. సౌందర్య రామ్మా, కమ్ రా. అమ్మా,
అమ్మా వద్దు. అక్క, ఏయ్! ముట్టుకోవద్దు. ఇంకోసారి నా కూతుర్ని ముట్టుకుంటే ప్రాణాలు తీస్తాను. పో బయటికి. వెళ్ళు. 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 సమయు లేమ్మా. ఇంకోసారి నా కూతుర్ని ముట్టుకోవాలని చూస్తే ప్రాణాలు తీస్తాను. బాను, నో మాట్లాడుకో. ఈ రోజు నా కూతురికి ఇలా కావడానికి కారణం మీరు. ఎంతో బంగారు భవిష్యత్తున్న సౌందర్యని చివరికి ఇలాంటి స్థితికి చేర్చారు. ఎంతో ఫోకస్డ్ గా ప్యాషనెట్ గా ఉండే నా కూతురు ఈరోజు ఎవరెవరి ట్రాప్ లోనో పడిందంటే దానికి కారణం మీరు. ఏం మాట్లాడుతున్నావు బాను? ఈరోజు జరిగిన సంఘటన మా వల్ల జరిగిందా? అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను, తమ్ముడి ఫోటో హెచ్చరిక చేసింది బయటికి వెళ్ళొద్దు అని. ఓకే మమ్మా, నేను వెళ్ళొస్తాను. అమ్మా బాయ్. సౌందర్య, ఒక్క నిమిషం ఆగమ్మా. ఈ రోజు బయటికి వెళ్ళటం ప్రమాదంలాగా ఉందేమో. ఈ ఒక్క రోజు ఇంట్లోంచి కదలొద్దని చెప్పు. నువ్వెవరి మాట వినాల్సిన అవసరం లేదు బేబీ. నువ్వు వెళ్ళు. కానీ నువ్వు గాని సౌందర్య గాని నా మాట విన్నారా? లేదు. చివరికి ఇదే పరిస్థితి. ఓహో, హ, నువ్వు వద్దన్న సౌందర్య బయటికి వెళ్ళినందుకు, ఇలా జరిగినందుకు నీకు ఆనందంగా ఉందన్నమాట. చెప్పినా వినకుండా వెళ్ళినందుకు మంచి పనైందనుకుంటున్నావు కదా? అలా నేనెందుకు అనుకుంటాను భాను? అందరి పిల్లలు బాగుండాలి, ఆనందంగా ఉండాలి అనుకునే నేను అలా ఎలా ఆలోచిస్తాననుకుంటున్నావు? ఎందుకంటే మీరు చెప్పిన మాట మేము వింటలేదు కాబట్టి. నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఈవిడ గారు ఉన్నదంతా ఊరి జనాలకు రాసిచ్చి మమ్మల్ని రోడ్డు మీదకి తెస్తే దాన్ని అవకాశంగా తీసుకున్న నువ్వు నెమ్మదిగా ఈ ఇంటికి తీసుకొనొచ్చి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావు. అందుకేగా అదను దొరికిన ప్రతిసారి మమ్మల్ని ఎగతాళి చేస్తూ నా కూతురి ఎదుగుదల్ని చూడలేకపోతున్నావు. అత్తయ్య మన మంచి కోరుకుంటుంది కానీ మనం నాశనం అవ్వాలని ఎందుకు అనుకుంటుంది? అనుకుంటుంది, ఖచ్చితంగా అనుకుంటుంది. నేను ఆయన జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి నా నాశనాన్నే కోరుకుంటుంది. అది గుర్తించిన నేను దూరం పెట్టేసరికి ఏవి చెయ్యలేక ఆవిడి గారి తమ్ముడు చనిపోగానే మొసలి కన్నీరు కారుస్తూ మమ్మల్ని తన ఇంట్లో పెట్టుకుని ఏ రకంగా చేస్తుంది. ఇక నువ్వు మీ నాన్నగారి ఆశయాలు కోరికలు అంటూ చనిపోయిన ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించాలి అని బ్రతుకున్న మమ్మల్ని రోడ్డుకి ఈడ్చావు. చనిపోయిన వ్యక్తికి గౌరవాన్ని కలిగించడం కోసం ప్రాణాలతో ఉన్న మమ్మల్ని బజార్లో పెట్టావు. ఇదంతా భరిస్తూ ఏం చెయ్యాలో తను
తాను కోరుకున్న మిస్ ఇండియా కిరీటాన్ని ఎలా దక్కించుకోవాలో తెలియక అందర్నీ పిచ్చిదాన్లా నమ్ముతూ చివరికి ఇదిగో ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇలా జరగడానికి కారణం నువ్వు మాత్రమే కారణం. నాన్నగారి రక్తం పంచకు పుట్టినందుకు నాన్నగారి గురించి తెలిసిన మనం అందరూ నాన్నని దొంగ, ఫ్రాడ్, చీటర్ అని అంటుంటే ఎలా తట్టుకోగలం? ఎంత గౌరవంగా నలుగురికి ఆదర్శంగా ఉన్న నాన్నగారు చనిపోగానే అసలు దొంగలా అయిపోతారు. అది మనం ఎలా ఒప్పుకుంటాం? అందుకే కదా నేను ఇంతటి నిర్ణయాన్ని తీసుకున్నాను. తీసుకుని ఏం చేశావు? ఆస్తి మొత్తం తగలబెట్టి అప్పులు తీర్చావు. కానీ మీ నాన్నగారిని నిర్దోషిగా నిరూపించలేకపోయావు. చివరికి ఏం సాధించావు? వెనక ముందు ఆలోచించకుండా నువ్వు చేసిన పని వల్లే ఈరోజు మీ అక్క జీవితం నాశనం చేశావు. అక్క ఈరోజు ఇలా అవ్వడానికి, నాన్నగారు చనిపోవడానికి, నేను ఆస్తులు పంచడానికి అసలు ఏం సంబంధం లేదు. ఇదంతా మినిస్టర్ కొడుకు రాహుల్ పర్సనల్ రివెంజ్. మెరుపు కలలు జాగ్రత్త సమయం. 2 రోజులు ఇంటి పట్టునే ఉండు అంటే వినట్లేదుగా. అసలే వాళ్ళు దుర్మార్గులు, ఎంతకైనా తెగిస్తారు. ఎందుకత్తయ్యా భయం? భయపడుతూ కూర్చుంటే పనులవుతాయా? నిజంగా వాడంత ధైర్యవంతుడని నేను అనుకోవట్లేదు. నేను వెళ్ళొస్తానత్తయ్య. అమ్మా ఉండమ్మా, వాసుని పిలుస్తాను. మీ ఆఫీస్ వరకైనా వాడు తోడుగా ఉంటాడు. తీసుకో. హలో. ఏంటి రాత్రి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, కట్ చేసావు? అవును, నిన్న రాత్రి కాస్త తలనొప్పిగా ఉంటే కట్ చేశాను. ఏంటి విషయం? నువ్వు నిద్రపోయి ఉంటావని మళ్ళీ డిస్టర్బ్ చేయలేదు. ఈరోజు కుదురుతుందో లేదో తెలీదు. విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, నిన్ను కలిసి అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. సరే, రాముల వారి గుడి దగ్గర వెయిట్ చేస్తుంటాను, అక్కడికి వచ్చేసాయి. అలాగే, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే ప్రణయ్. వాసు, అమ్మా కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళు. జాగ్రత్త సమయం. అలాగే అత్తయ్య. మా అమ్మ నిన్ను చెంపదెబ్బ కొట్టి వదిలేసింది. అదే నేనైతే కాళ్ళు చేతులు విరగొట్టి ఒక మూలని కూర్చోబెట్టేదాన్ని. ఇలాగే నేను డిస్టర్బ్ చేస్తాను అంటావా? ఈసారి వార్నింగ్ ఉండదు, జాగ్రత్త. అరే రాహుల్, అరే రాహుల్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ రా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ విషయంలో నన్ను ఎవరు కంట్రోల్ చేయలేరు. దెబ్బతిన్న నాకు తెలుస్తుంది ఆ నొప్పి ఎలా ఉంటుందో. ఎంత అవమానం భరించాను, ఎంత స్ట్రగుల్ అయ్యాను. నీది మా నాన్నదేం పోయిందిరా. ఎవరిని వదిలిపెట్టినా ఆ సంయుక్తని మాత్రం వదిలిపెట్టను. ఎంత దూరం వెళ్ళినా వేటాడి వెంటాడి దానంతా చూస్తాను. వాళ్ళమ్మ నా చెంప మాత్రమే పగలగొట్టింది, కానీ ఈ సంయుక్త నా బిజినెస్లో అడ్డుపడింది.
వాళ్ళ బావతో కలిసి నన్ను అరెస్ట్ చేపించింది. చివరిగా ఎంతో ప్లాన్ చేసి వాళ్ళక్కని పెళ్లి చేసుకుని తన జీవితం నాశనం చేసి నేను పగ తీర్చుకోవాలనుకుంటే నన్ను కొట్టి కట్టేసి నాతో ఛాలెంజ్ చేసి మొత్తం నాశనం చేసింది. కాదు, నాకు మత్తు మందు కలిపిన జ్యూస్ తాపించి నన్ను మత్తులో పడుకోబెట్టింది. అలాంటి దాన్ని 6 అడుగుల గొయ్యి తీసి అందులో పడుకోబెట్టకపోతే నా పేరు రాహుల్ కాదు. సౌందర్య, ఏమైందమ్మా? మమ్మ, తల పగిలిపోతుంది మమ్మ. ఏం కాదమ్మా, ఏం కాదు. ఎందుకు మమ్మ నా తల ఇంత నొప్పి వస్తుంది? ఏం కాదమ్మా నీకు. హలో సార్. మమ్మ, నా స్పాన్సర్స్ ఎక్కడా? అసలు నేనెప్పుడు ఇంటికి వచ్చాను చెప్పు మామ్. నాకెందుకు ఏమీ గుర్తులేదు. అసలు ఏం జరిగింది మామ్? చెప్పు మామ్, టెల్ మామ్. నాకేమీ గుర్తులేదు మామ్. చెప్పు, ఏం జరిగింది మామ్? ఏం జరిగింది? నువ్వెందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు? నాకేమైంది మామ్? అసలేం జరిగింది? చెప్పు మామా. నీకేం కాలేదమ్మా, నీకేం కాలేదు. నీకేమీ కాకుండా నేను కాపాడుకోగలిగాను. ఏం జరిగింది మామ్? మమ్మా, నమ్మిన వాళ్ళందరూ ఎందుకు ఇలా చీట్ చేస్తున్నారు? అండగా ఉంటారనుకున్న నాన్న చనిపోయారు. తోడుండాల్సిన చెల్లి ఆస్తి మొత్తం అందరికీ రాసిచ్చింది. డబ్బులు తీసుకున్న జాన్ గాడు మోసం చేశాడు. చివరికి ఆప్యాయంగా మాట్లాడిన రత్నమాల ఆంటీ కూడా ఇంతలా దిగజారింది. ఇదంతా చూస్తుంటే నాకు భయం వేస్తుంది మమ్మీ. నేనెప్పటికీ మిస్ ఇండియా కాలేనని నాకు భయం వేస్తుంది మమ్మీ. నా కళ కలగానే మిగిలిపోతుందని నాకు భయం వేస్తుంది మమ్మీ. బేబీ, నేనెప్పటికీ మిస్ ఇండియా అవ్వలేను. మిస్ ఇండియా అవ్వలేను మమ్మీ. లేదు బేబీ, నువ్వు నా సౌందర్యవి. నువ్వు కాకుండా ఇంకెవరు మిస్ ఇండియా అవుతారు చెప్పు? చూడు, ఎవ్వరున్నా లేకున్నా నేను నీకు తోడుగా ఉంటాను బేబీ. నేను మిస్ ఇండియాని చేసే బాధ్యత నాది. నువ్వేం ఫీల్ అవ్వకు. నాకు నువ్వున్నావన్న నమ్మకం ఉంది మామ్.
అది పోయిన రోజు ఇక నేను బ్రతుకుండి అనవసరం. గమ్యాన్ని చేరుకోలేని ఓడిపోయిన దానిగా నేను ఈ లోకంలో ఉండలేను మామ్, ఉండలేను. నో బేబీ, చూడు, నువ్వు అలా అనకూడదు. నువ్వు నా ఛాంపియన్.